హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేము చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఇక ప్లాన్ చేసిన ప్రతిసారి క్యాన్సిల్ అవుతూనే వచ్చింది. ఎందుకో ఈసారి గట్టిగా అనుకున్నాం కావచ్చు, ఎలాగైనా వెళ్ళాలి అని. మా ప్లాన్ అయితే సక్సెస్ అయింది. ఇక మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే కామారెడ్డి నుంచి నైట్ 9:30కి అయితే బయలుదేరినాం. ఇక మేము తినేసే వెళ్ళినాం. వాళ్ళు ఉండేది రంగారెడ్డి డిస్టిక్ తడకల్ అన్నమాట. ఇక అక్కడికైతే వెళ్తున్నాం ఈరోజు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే నైట్ 1 o'clock అయింది నైట్. ఇక వెళ్ళగానే మేము ఆల్రెడీ తినేసి వెళ్ళినాం కాబట్టి ఇక పడుకున్నాం. ఇక మార్నింగ్ కొంచెం లేటే లేచినాం, ఎందుకంటే జర్నీ అండ్ నైట్ 1 o'clock వరకు నిద్ర లేదు కదా. ఇక కొంచెం లేట్ లేచి ఇక మార్నింగ్ లేచి ఈ విధంగా అయితే మా వదిన టిఫిన్ చేస్తుంది. ఇక ముగ్గురం అయితే ఒక్కొక్క పని ఇలా చేసుకుంటూ ఇక పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ వాళ్ళని రెడీ చేసి అండ్ మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఈ విధంగా అయితే టిఫిన్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా నిజంగా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటాం, ఈసారి కుదిరింది. ఇక మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీకు అందరికి తెలిసే ఉంటుంది మమత. అండ్ ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తున్నా. ఇక నేను బట్టలు పిండిన అనేసి నాకైతే మా వదిన అండ్ మా చెల్లె, మమత నాకు చెల్లె అవుతుంది, వాళ్ళిద్దరు చూడండి నాకు మర్యాద ఎలా చేస్తున్నారు. ఇక వాళ్ళు ఫన్నీగా చేస్తారు. ఇక మా వదినను మా ఫ్రెండ్ మమత వాళ్ళిద్దరు అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. ఇంకా నేను ఇంకా తిన్న వెంటనే ఇక నాకైతే పెద్ద పని చెప్పింది. చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే వాళ్ళందరు తింటున్నారు, నాకు ఇగో ఈ పని చెప్తున్నారు. చూసిరా ఫ్రెండ్, ఇది చూయించురా. ఇగో ఇదంతా నింపి పెట్టేసింది బోళ్ళు బాసన్లు, నేను తోమాలంట. ఇవి చేసి చేసి కాళ్ళు వస్తున్నాయి. ఇంతమందికి దోశలు అంటే నా వల్ల కాదు. మంచిగా నిల్చొని తింటుంది, ఇక నిల్చొని తింటుంది. ఈ విధంగా మార్నింగ్ ఫన్నీగా అయితే ముగ్గురం ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఈ విధంగా అయితే పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాం. నిజంగా మేము ముగ్గురం కలిస్తే మాకు నవ్వులే ఎక్కువ అన్నమాట. ఇంకా ఒకరు చాడి ఒకరు చెప్పుకుంటూ నవ్వుకుంటాం, ఆమె ఇలా చేసింది ఆమె అలా చేసింది అనేసి నవ్వుతూనే ఉంటాం అన్నమాట. అంటే ఇక మార్నింగ్ టిఫిన్ చేసి ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక ఆఫ్టర్నూన్ చిన్న ఈవెంట్ ఉండే అన్నమాట. ఇక వాళ్ళ కొలీగ్స్ వచ్చారు అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే అందరు వచ్చారు అన్నమాట. ఇక అందరితో మంచిగా కలిసి మాట్లాడి ఇలా కూర్చొని అయితే మేము లంచ్ చేస్తున్నాం. ఇంకా ఆ రోజంతా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసినాం, మంచిగా మాట్లాడుకుందాం అనేసి ప్లాన్తో అయితే మేము ఎక్కడికి వెళ్ళలే. ఇక ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అయితే అందరం కలిసి ఇక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇక మేము కలిస్తే అంతే అన్నమాట, నవ్వడమే మా పని అన్నట్టు. ఇంకా ఈ విధంగా అయితే మేము అందరం కలిసి అయితే ఇక్కడ లంచ్ చేస్తున్నాం. అండ్ మా ఊరు నుంచే రాధిక అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇక నాకైతే పరిచయం లేదు, తెలుసు కానీ ఇక నేను ఎప్పుడు చూడలే. ఇక వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు. ఇక అక్క వాళ్ళు కూడా వచ్చారు, మంచిగా వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసినాం అన్నమాట. ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట మేమందరం. ఈ విధంగా అయితే అందరం మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ హైదరాబాద్ అవుట్కట్స్లో ఉన్న పాపులర్ టెంపుల్ మైసీగండి మైసమ్మ టెంపుల్. ఇక్కడ చాలా ఫేమస్ అంట ఈ టెంపుల్ వచ్చేసి. ఇక నాకు లాస్ట్ ఇయర్ మా తమ్ముడు వెళ్ళినప్పుడు ఇక మమత వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి 4-5 కిలోమీటర్సే అక్క అని చెప్పిండు అనమాట. ఇక అప్పుడే నేను ఫిక్స్ అయినా, ఎలాగైనా మమత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలనేసి. ఇక నెక్స్ట్ డే అయితే ఈ విధంగా మైసీగండి టెంపుల్కి వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకున్నాం. ఈ టెంపుల్ హైదరాబాద్ శ్రీశైలం హైవేలో రంగారెడ్డి డిస్టిక్ కడతల్కి దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ ఎవ్రీ మంగళవారం అండ్ ఆదివారం ఇక్కడ జాతర జరుగుతుంది. వేరే వేరే ప్రాంతం నుంచి చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని దావత్ చేసుకుంటారంట. ఇక మేము వెళ్ళింది శనివారం. ఇక శనివారం అయితే అంతమంది ఏం లేరన్నమాట. ఇక మేము మంచిగా ప్రశాంతంగా అయితే చాలా పాజిటివ్ వైబ్స్, ఇక టెంపుల్కి వెళ్తేనే పాజిటివ్ వైబ్స్ అండ్ నెగిటివిటీ ఏమీ లేకుండా పాజిటివ్ వైబ్స్ ఉంటుంది కదా. ఇక మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ భక్తులు వచ్చేసి అంటే ఇక్కడ పూజారులు మా బంజారులు అన్నమాట. మా బంజారులు వేరే వాళ్ళకి అసలు ఛాయిసే ఉండదంట, మా బంజారా వాళ్ళే పూజారులు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి నుండి 9 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయంట. ఈ మండపం వచ్చేసి 74 స్తంభాలతో వివిధ ఆకృతులతో అతి పెద్ద మండపంలో అమ్మవారు కొలువై ఉన్నారు. నిజంగా అమ్మవారిని చూసినప్పుడైతే నిజంగా ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆ రోజంతా ప్రశాంతంగా
ఇక కొలువై ఉన్నారు. ఈ టెంపుల్లో అదే చెప్పినగా స్పెషల్ వచ్చేసి ఇక్కడ బంజారులే పూజారులు అండ్ ఎవ్రీ మంగళవారం ఆదివారం ఇంకా ఆదివారం అయితే చాలా జనాలు ఉంటారంట. ఇక మేము వెళ్ళినప్పుడు ఇక సాటర్డే ఎవరు లేరు కాబట్టి ఇక మేము మంచిగా మొత్తం గుడి చుట్టూ ఒక 3 times ప్రదర్శనం చేసి ఇక అమ్మవారిని దర్శించుకొని అక్కడ కొంతసేపు స్పెండ్ చేసి ప్రసాదం తీసుకొని ఇక అక్కడ స్పెండ్ చేసి కూర్చొని ఇక ఈ విధంగా అయితే ఇక అక్కడ నుంచి వచ్చేసినాం. నిజంగా నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట. మనం ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారంట. నిజంగా అదైతే ఇక చాలా మంది అలానే అన్నారు. నేను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక మేమైతే ఇక రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడైతే ఇక మా ఫ్రెండ్ మమతను కూడా బాయ్ చెప్పేసి ఇక వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇక మా ఫ్యామిలీ అండ్ మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే రిటర్న్ కామారెడ్డికి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఇక మా అన్న వదిన వాళ్ళైతే ఇక ఆ రోజు నాన్ వెజ్ తిన్నారు. ఒకవేళ వాళ్ళు ఇక సండే ఆ రోజు ఇలా వెళ్ళి ఉంటే అక్కడ దావత్ చేసుకునే వాళ్ళం, కానీ ఇక వారు సాటర్డే వెళ్ళినాం కాబట్టి ఇక వాళ్ళు ఏమి తినరు అనేసి ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ చేసుకున్నాం. ఇక మధ్యాహ్నం అయితే ఇలా హైదరాబాద్ టు కామారెడ్డి హైవేలో మధ్యలో ఆగి ఈ విధంగా అయితే లంచ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా అందరం అయితే కలిసి ఈ విధంగా అయితే వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టుకొని ఇక్కడైతే లంచ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి అన్న వాళ్ళ ఈరోజు వచ్చేసి అన్న వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ తినేసి ఇక అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. తిను